ఎప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? హెవీ ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయింది. నేను అడిగింది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని. చెప్పాను కదా బిజీగా ఉన్నానని. అంటే ఇన్ని రోజుల్లో నేను ఒకసారి కూడా గుర్తురాలేదా? గుర్తొచ్చావు కానీ నాకు చాలా పనులు ఉన్నాయి. అరే ఎన్ని పనులు ఉన్నాయి? నా మెసేజ్ అన్ని చూస్తావు, రిప్లై ఇవ్వవు, ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయు. నువ్వు ఎంత ఇగ్నోర్ చేసినా సరే నేను మళ్ళీ చేస్తా. ఎందుకంటే నేను పిచ్చోను కదా. కాదు నువ్వంటే పిచ్చి కదా. నీకు తెలుసు నా లైఫ్ లో ఏం జరుగుతుందో. కానీ నేను మాత్రం నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, సేఫ్ గా ఉన్నావు లేదా నీ గురించి ఆలోచించి నా మైండ్ పోతుంది. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను జెన్యూన్ గానే బిజీగా ఉన్నా. అరే నేను బిజీగా ఉన్నాను, నాకు కొన్ని పనులు ఉన్నాయి. కానీ ఆ బిజీ టైంలో నీ కోసం మాట్లాడడానికి కొంత టైం తీసుకుంటాను. ఎందుకంటే నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. కానీ నా కోసం నువ్వు టైం తీసుకో. ఎందుకంటే నీకు తెలుసు నేను పిచ్చుకోకుండా నీ వెనకే తిరుగుతాను, నువ్వు చీయన పడి ఉంటాను అని. అరే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారాలు మాట్లాడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నా లైఫ్ లో ఉండవని నేను అడుక్కుంటున్నానేమో అని. నీకు ఎందుకు రిప్లై ఇవ్వనంటే అప్పుడు ఏం చెప్పినా వినవు, సోది లెక్క తగులుకుంటావు. అరే సోది చెప్తాను, ఎందుకంటే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏ రోజైతే నేను నీతో మాట్లాడను అనుకుంటున్నాను ఆ రోజు నీ కాల్ కాదు కదా, నీ గాలి కూడా సోకనే ఉంది. నువ్వు ఎప్పుడు జంజ్ గిట్ కాదు, ఓల్డ్ స్కూల్ కానీ, కామ్ కానీ, ట్రెడిషనల్ కానీ, పండపట్టు గుడికి వెళ్ళడం, ట్రెడిషనల్ బట్టలు వేసుకుని ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం కాదు. నీ మీద జెన్యూన్ గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కొంచెం ఎప్పటి వరకు ఎక్కడ ఉన్నావు?